ఇది తన కుటుంబం కోసం వేశ్యగా మారిన ఒక మహిళ కథ. మనిషి జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఆ ప్రయాణంలో కొన్ని మలుపులు మనల్ని ఊహించని తీరాలకు చేరుస్తాయి. అలాంటి ఒక కఠినమైన మలుపులో నిలబడిన ఒక భార్య, ఒక తల్లి కథ ఇది. ఈ కథ చాలా పెద్దది అయినందున మేము ఎపిసోడ్స్ వైజ్గా ఈ కథను ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాం. దీనికి మాకు కావాల్సిందల్లా మీరు చేసే సపోర్ట్ మాత్రమే. సమాజం తప్పు అని వేలెత్తి చూపే ఈ దారిని ఎంచుకోవడానికి ఆమెను ప్రేరేపించిన పరిస్థితులేంటి? ఆమె నిర్ణయం సరైనదా కాదా? ఈ కథ విన్నాక మీరే చెప్పండి. ఆమె పేరు అంజలి. చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. ఇంట్లో తల్లిదండ్రులు వద్దన్నా వినకుండా ఇంటి నుండి వెళ్ళిపోయి ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక చిన్న అందమైన ప్రపంచాన్ని సృష్టించుకుంది. పెద్దమ్మాయి 4th క్లాస్ చదువుతుంటే చిన్నమ్మాయి 2nd క్లాస్ చదువుతుంది. పిల్లల అల్లరి, వాళ్ళ చదువులు, భర్త ప్రేమ, ఇంతకంటే ఇంకేం కావాలనుకుంది. ప్రతిరోజు ఆనందంగా గడిచిపోతున్న ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది. ఒక చీకటి రోజు ఒక రోడ్డు ప్రమాదం రూపంలో వాళ్ళ సంతోషాన్ని ఆ రోజుతో మర్చిపోయేలా చేసింది. ఆ ప్రమాదంలో ఆమె భర్త శరీరం మొత్తం చొచ్చుబడిపోయింది. కనీసం కదలడానికి కూడా వీలులేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. నిన్నటి వరకు ఆ ఇంటికి ఆధారంగా ఉన్న మనిషి ఇప్పుడు కనురెప్పుల కదలికతోనే తన బాధను చెప్పుకోవాల్సిన పరిస్థితి. హాస్పిటల్లో డాక్టర్ చెప్పిన మాటలు ఆమె గుండెల్లో శూలాల్లా గుచ్చుకున్నాయి. చూడండమ్మా, మీ ఆయన బ్రతికారు, కానీ తను బ్రతికున్నంతకాలం ఇలా మంచం మీదే ఉండాలని డాక్టర్స్ చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. అప్పటి నుండి ఆ ఇంటిపై కష్టాల మేఘాలు కమ్ముకున్నాయి. భర్త వైద్య ఖర్చులు ఒకవైపు అయితే 2 ఆడపిల్లల బాధ్యత మరోవైపు. ఆమె భుజాలపై మోయలేని భారం పడింది. డబ్బు కోసం తనకు తెలిసిన వాళ్ళని, బంధువులని, ఫ్రెండ్స్ని ప్రతి ఒక్కరి గడప తొక్కింది. దయచేసి సహాయం చేయండి అని చేతులు చాచింది. కానీ అవసరంలో ఆదుకున్న వాళ్ళకంటే సాకులు చెప్పి తప్పించుకున్న వాళ్ళే ఎక్కువగా కనిపించారు. పుట్టింటికి మెట్టింటికి 2 వైపులా తలుపులు మూసుకుపోయాయి. అప్పటి వరకు మా వాళ్ళు అనుకున్న వాళ్ళే మేమెవరం అన్నట్టు చూడడం మొదలుపెట్టారు. ఆ చూపులు, ఆ మాటలు ఆమెను ప్రతి క్షణం చంపేవి. ధైర్యం చేసి ఒక చిన్న ఉద్యోగంలో చేరింది, కానీ అక్కడ వచ్చే జీతం భర్త మందులకే సరిపోవట్లేదు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె, పూట గడవడానికి తిండి అన్నీ కష్టంగా మారాయి. కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి కూడా ఉండేది కాదు. అదే ఆఫీసులో పనిచేసే రేఖ అనే అమ్మాయి అంజలి పరిస్థితిని గమనించింది. ఒకరోజు దగ్గరికి వచ్చి ఎవరూ వినకుండా మెల్లగా ఇలా అంది, అంజలి, ఇలా ఎంతకాలం కష్టపడతావు? సులభంగా డబ్బు సంపాదించే దారి ఉంది, ఆలోచించు అంది. ఆ మాట వినగానే అంజలి రక్తం మరిగిపోయింది. ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టు అనిపించింది. వెంటనే చచ్చినా నేను అలాంటి పని చేయను, నా భర్త బ్రతికే ఉన్నాడు అని ముఖం మీదే చెప్పేసింది. కానీ రేఖ వెటకారంగా నవ్వుతూ, భర్త బ్రతికే ఉన్నాడు, కానీ అతని ప్రాణం నీ చేతుల్లోనే ఉందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి ఇంటికి రాగానే ఇంట్లో కరెంట్ లేదు, వండడానికి బియ్యం కూడా లేవు. చిన్న కూతురు జ్వరంతో అమ్మ ఆకలి అని మూలుగుతోంది. మందుల చీటి అయితే చేతిలో ఉంది, కానీ ఇంట్లో చిల్లి గవ్వ కూడా లేదు. మంచం మీద నిస్సహాయంగా పడి ఉన్న భర్త కళ్ళల్లోకి చూడలేక, ఆకలితో ఎదురు చూసే పిల్లల ముఖాలను చూడలేక ఆమె కుమిలిపోయింది. ప్రతిరోజు ఏడుస్తూ ఆలోచించేది, దేవుడా, నాకెందుకు ఈ శిక్ష వేశావు? నా పిల్లల భవిష్యత్తు ఏంటి? నా భర్తను ఎలా బ్రతికించుకోవాలి అని తనలో తానే మదన పడేది. ఎన్నో దారులు వెతికింది, కానీ అన్ని దారులు మూసుకుపోయాయి. అప్పుడే ఆమెకు రేఖ మాటలు గుర్తొచ్చాయి. ఆ క్షణం ఆమెలోని ఆత్మాభిమానం ఓడిపోయింది. ఆమెలోని తల్లి గెలిచింది. వణుకుతున్న చేతులతో ఫోన్ తీసుకుంది. రేఖ నెంబర్కు డయల్ చేసింది. రేఖ, నువ్వు చెప్పిన పనికి నేను రెడీగా ఉన్నా. ఇప్పుడు అంజలి ఏం చేయబోతుంది? ఆమె రేఖ చెప్పిన పనిని అంగీకరించబోతుందా, లేక ఈ సమస్యకు ఏదైనా మరో పరిష్కారం గురించి ఆలోచిస్తుందా? సాటి మనిషిగా ఆమెకు మీరిచ్చే సలహా ఏంటి? మీ అభిప్రాయాన్ని ఇప్పుడే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మా 2వ ఎపిసోడ్లో తెలియబోతుంది. దానికోసం మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇప్పటి వరకు చూశారంటే ఖచ్చితంగా ఈ వీడియో మీరు నచ్చే చూసుంటారు. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు నెక్స్ట్ ఎపిసోడ్స్ చేయడానికి బూస్టప్లా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్ టీమ్ వినయ్ టీవీ.